యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. ఆశీర్వాదాలన్నీ నావే. సంరక్షించే దేవుని శక్తి. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. 1 పేతురు 1:5. యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిష్యులకు వినబడేటట్లు ప్రభువు తన తండ్రికి చేసిన ప్రార్థన నమోదు చేయబడింది. అందులో ఆయన ప్రాథమిక మనవి ఏంటంటే, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగిన వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవుడు ఈ ప్రార్థనకి జవాబిచ్చాడు. క్రీస్తు తన తండ్రిని ఈ 11 మందిని కాపాడమని చేసిన ప్రార్థన విన్నప్పుడు పేతురు కొంత అయోమయానికి గురై ఉంటాడు. ప్రభు ఇప్పుడు తన పరిచర్య ముగింపులోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవటం గురించి, విడిపోవటం గురించి, చనిపోవటం గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా పేతురు మనసులో అనేక ప్రశ్నలు ఉండుంటాయి. అటు తర్వాత క్రీస్తును రక్షించడానికి కత్తిని దూయడం, అలా చేసినందుకు ప్రభు చేత గద్దించబడడం జరిగాయి. ఆపై అతను అక్కడి నుండి పారిపోవడం, క్రీస్తును ఎరుగునని అబద్ధమాడటకు తిరిగి రావడం, పశ్చాత్తాపంతో బాగా ఏడ్చి అక్కడి నుండి వెళ్ళిపోవడం మనం చూస్తాం. క్రీస్తు యొక్క చివరి గడియలలో పేతురు కంటే బలంగా తన రాజభక్తిని వెల్లడించిన వారు ఎవరూ లేరు. మరియు తమ యజమాని ఎవరో తెలియదు అనేంత దారుణంగా పడిపోయిన వారు కూడా బహుశా ఎవరూ లేరు. మరి అతను కాపాడబడ్డా లేక ఇంకా దిగజారిపోయాడా? 11 మంది కోసం యేసు చేసిన ప్రార్థన తండ్రి అంగీకరించాడా? ఇప్పుడు 30 సంవత్సరాల తరువాత విశ్వాసం కొరకు శ్రమలు అనుభవిస్తున్న వారిని బలపరచుటకు అదే తరహా ప్రోత్సాహకరమైన మాట వారితో చెప్పుటకు పేతురు విశ్వాసులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈ ఉత్తరం ప్రారంభంలో తాను తండ్రి చేత సంరక్షించబడ్డాననే విషయం దృఢపరుస్తూ, అందువలన ఆయన తన పిల్లలందరినీ సంరక్షిస్తాడని రాశాడు. ఆయనకు సంరక్షించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. అయితే పేతురు కూడా ఇక్కడ ఒప్పించబడిన విషయం ఏంటంటే, దేవుని సంరక్షించే శక్తి మరియు తన పిల్లలను సంరక్షిస్తానని ఆయన చేసిన దివ్యమైన ఒప్పందాన్ని మనం విశ్వాసంతో అంగీకరించాలి. ఇందుకు దేవుని వాక్యమే ఆధారం తప్ప అంతకు మించి చేసిన ఒప్పందం పత్రాలు మన దగ్గర లేవు, లేక దీనిని ధృవీకరించే దర్శనాలు మనకు లేవు. మనం కలిగి ఉన్నది ఏంటంటే, మనలో శాశ్వతంగా నివసిస్తున్న పరిశుద్ధాత్మను ద్వారా ఇవ్వబడినటువంటి సంచకరువు లేక ప్రమాణపత్రం. దేవుని యొక్క సంరక్షించే శక్తి నుండి మనం విడిపించబడాలంటే దేవుని రక్షణ కార్యం ద్వారా ఆయన జరిగించిన పని అంతటిని వెనక్కి తీసుకోవాలి. ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ రక్షించటంలో, మరణం నుండి క్రీస్తును తిరిగి లేపడంలో నిరూపించబడిన శక్తి ఈ వాగ్దానం వెనుకుంది. ఎవరూ ఈ శక్తిని సవాల్ చేయలేరు. అయితే ఇది ఎంతకాలం? మనం ఆయన సన్నిధిలో ఉండే రోజు వరకు. క్రీస్తు ముఖాముఖిగా ఉండబోయే రోజే చివరి రోజు. అప్పుడు అన్నీ ముగింపులోకి తేబడతాయి. మనం దీనికోసం ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రార్థన చేశాడు, దాని ఫలితంగా నేను కాపాడబడ్డాను. తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. నీ శక్తిలో నేను విశ్రమిస్తాను, నీ వాగ్దానంలో నేను ఆనందిస్తాను. ఆ చివరి రోజు కొరకు నేను ఎదురు చూస్తాను.